చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కుర్మైపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్, సెక్రటరీ, ఎంపీటీసీ కలిసి సుమారు 2,67,000 రూపాయలు డ్రా చేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీకి చెందిన వెంకటాచలపతి అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ 25 లక్షలతో తాను చేపట్టిన సచివాలయ భవన నిర్మాణం పూర్తయిందని అన్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 15 లక్షల రూపాయలు బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. అనారోగ్యంగా ఉండటంతో ఏడాది పాటు తాను బ్యాంకుకు వెళ్ళలేకపోయానని, గత వారం బ్యాంకుకు వెళ్లి స్టేట్మెంట్ తీసుకోగా సుమారు 2,67,000 రూపాయలు బయ్యారెడ్డి అనే వ్యక్తి పేరిట బిల్లులు డ్రా చేసినట్టుగా తెలిసిందని వాపోయారు. ఈ విషయమై జిల్లా పరిషత్ అధికారికి అర్జీ సమర్పించానని తెలిపారు. న్యాయబద్ధంగా తనకు రావాల్సిన మొత్తం సొమ్మును ఇప్పించాలని, 2,67,000 రూపాయలు ఎవరి పేరుతో డ్రా అయ్యాయో వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. చిత్తూరు జిల్లా బంగారుపల్లి మండలం కూర్మైపల్లి పంచాయతీ కుమారపల్లి గ్రామం నివసిస్తున్నాను. వెంకటాచలపతి నేను సచివాలయం భవనం నిర్మిస్తున్నాను. నాకు ఇప్పుడు కాంట్రాక్టర్ గారు నేను సచివాలయం 25 లక్షలు అంచనా భవనము 15 లక్షల పైన డ్రా చేసిన అమౌంట్ కూడా ఈ మధ్యలో 2,65,703 రూపాయలు అమౌంట్ పడితే 1 ఇయర్ అవుతా ఉంది. పోయిన సంవత్సరం మేలో 5 లక్షలు పడితే దాన్ని ఎవరు కానీ నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. సెక్రటరీ గారు కానీ ఎవరు కానీ ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళ సర్పంచ్, సెక్రటరీ, ఎంపీటీసీ అందరూ కలిసి వాళ్ళు డ్రా చేసుకున్నారు, అమౌంట్ వాడుకున్నారు. అది ఇప్పుడు పోయి తెలుసుకొని మేము పోయి అడిగితే దాన్ని రెస్పాండ్ అవ్వడం లేదు. దయచేసి మా అమౌంట్ మాకు తీసుకుగా కోరుతున్నాము. మీడియాకి దానికి సాక్ష్యాలన్నీ కూడా ఎఫ్టీఓ ఫామ్లు అన్నీ తీసుకొని ఏఈ గారి పోయి తీసుకొస్తున్నాము. అందుకని డ్రా చేయాలంటే బయారెడ్డి పేరు వస్తాం బ్యాంకులో. ఆయన వ్యక్తి శివంపల్లి అయింది, ఆయన డ్రా చేసుకున్నాడు అమౌంట్. దయచేసి దాని అధికారులు, మీడియా మిత్రులు మాకు ఏర్పాటు చేయవలసిన కోరుతున్నాము అమౌంట్.